హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. టాటా నెక్సాన్. ఇది బేస్ మోడల్, కానీ అలాయ్ వీల్స్ తప్పితే ఇది ఎక్కడి నుంచి కూడా బేస్ మోడల్ ఉండదు. టచ్ స్క్రీన్ వస్తుంది, పెద్దది లార్జ్, అలాగే సన్ రూఫ్ వస్తుంది, స్పేషియస్ క్యాబిన్, సేఫ్టీ అన్నీ ఉంటాయి. అండ్ బడ్జెట్లో కూడా వస్తుంది. ఇప్పుడు జిఎస్టీ తగ్గిన తర్వాత అండర్ 10 lakhsలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి ఎంత వాల్యూ ఫర్ మనీ, ఇది మరి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అనేది డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాము. హాయ్ అండి, ఒకసారి పేరు చెప్పరా? నా పేరు సుబాని. ఏం చేస్తుంటారు? నేను ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ ఫర్ యూఎస్ క్లయింట్. యూఎస్ క్లయింట్ వర్క్ చేస్తాను. పర్చేస్డ్ ఎప్పుడు? 2 months బ్యాక్ చేశాను నేను. యాక్చువల్లీ కిలోమీటర్స్ డ్రివెన్ అరౌండ్ 3,800 kilometers తిరిగింది ఇప్పుడు దాకా. లాంగ్ వెళ్ళారా ఈ కిలోమీటర్స్? లాంగ్ అంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 trips వెళ్ళానండి. లాంగ్ ఆల్మోస్ట్ ఒక 500 kilometers అనమాట పర్ ట్రిప్కి. ఓకే. సో ఫస్ట్లీ బేస్ నుంచి థర్డ్ వస్తుంది, ఇది మన వేరియంట్ అన్నారు. థర్డ్ వేరియంట్ ప్యూర్ ప్లస్ ఎస్. ప్యూర్ ఎస్ ప్లస్. దానికి సన్ రూఫ్ వస్తుంది, స్క్రీన్ వస్తుంది, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది, ఎక్సెప్ట్ అలాయ్ వీల్ మిగతా అన్ని వస్తున్నాయి. చాలా వాల్యూ. ఎంత పడింది ఇది మనకి? నేను తీసుకున్నప్పుడు అరౌండ్ 11.89 సంథింగ్ అలా పడింది. ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కాబట్టి అరౌండ్ ఇట్ విల్ కమ్ అరౌండ్ 10.2 or 10.3 సంథింగ్. చాలా వాల్యూ ఇది, వాల్యూ వేరియంట్ యాక్చువల్లీ. సో ఫస్ట్లీ బేస్ మోడల్స్లోనే నేను రెండే ఆప్షన్స్ అడుగుతాను మిమ్మల్ని. ఒకటి, మహీంద్రా 3X ఎందుకు తీసుకోలేరు? ఎందుకంటే 4 disc brakes, టచ్ స్క్రీన్, ఆ సెకండ్ బేస్లో కూడా వస్తున్నాయి. అండ్ కైలాక్ చాలా వాల్యూ. ఈ రెండు సేఫ్టీ వైజ్గా నేను కన్సిడర్ చేస్తే ఈ రెండింటిని ఎందుకు అవాయిడ్ చేశారండి? స్కోడా కైలాక్ నేను తీసుకునేటప్పటికి యాక్చువల్లీ ఆ రోజు సండే ఉండే. ఓకే. అండ్ మేము షోరూమ్ విజిట్ చేసినప్పుడు కూడా నో వన్ రిసీవ్డ్ వెల్ అనమాట. ఓకే. అండ్ ద సేమ్ టైమ్ 3XOకి నేను షోరూంలో వెళ్ళి నేను డీలర్కి ఫేస్ టు ఫేస్ ముఖం మీద చెప్పినాను, నేను నెక్సాన్ బుకింగ్కి వెళ్తున్నాను, మీ వెహికల్ ఏదైతే 3XO ఉందో ఓకే అది నాకు మీ స్పెసిఫికేషన్స్ నేను చూసాను ఆల్రెడీ. నాకు టెస్ట్ రైడ్కి కానీ నాకు ఇప్పుడు ఏమైనా అవైలబిలిటీ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ బుక్ దిస్ కార్ అని చెప్పాను. వాళ్ళు చూపించారు, ఒక షోరూమ్ ఏదైతే ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉంటారో ఆయన వచ్చారు, చూపించి జస్ట్ ఊరికే ఏదైతే ఆ బ్రౌచర్లో ఉండే ఆ స్పెసిఫికేషన్స్ ఉంటాయో జస్ట్ అలా చూపించేసి దిస్ ఇస్ ద కార్, మీరు కూర్చోండి, ఫీల్ అవ్వండి, దట్స్ ఇట్. టెస్ట్ రైడ్ లేదు, ఏమీ లేదు. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నేను అది టాటాలో ఉంటుంది అనుకున్నాను యాక్చువల్లీ. ఓకే. టాటా వాళ్ళు ఇంకా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకెందుకు అది నాకు ఆల్టర్ అనిపించింది చాలా. వండర్ నిజంగా చెప్పాలంటే. నేను ఇక్కడ ఏదైతే ఈ హైదరాబాద్లో ఉండే నేను కారు మొత్తం ఫైనలైజ్ చేసుకుని బుక్ చేసుకునే టైంకి వాళ్ళకి కాల్ చేసి చెప్పాను నేను. 1 week అన్నారు. 1 week మొత్తము తీసేసుకున్నారు. 1 week తీసుకుని నా కారు కూడా అవైలబిలిటీ డేట్ కూడా చెప్పారు. అండ్ మహీంద్రా జస్ట్ ఊరికే టెస్ట్ డ్రైవ్ చేద్దాంలే, అది ఒక ఫీల్ బాగుంటుంది కదా అని చెప్పి నేను వెళ్ళాను. వాళ్ళు రిసీవింగ్ బాగాలేదు. పెట్రోల్ తీసుకున్నారు కదా. ఎస్. సో దీంట్లో ఒక 2 issues మీరేమి అబ్జర్వ్ చేశారు చెప్పండి. సో ఓనర్, ఆ 2 issues చెప్పాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకొని లైక్ షేర్ కొడితేనే చెప్తారనుకుంటున్నారు. అలా ఏం లేదు, ఎలాగో చెప్తారనుకోండి, బట్ లైక్ షేర్ కొట్టేసి అలాగే సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం. అలాగే మీరు కూడా మీ కార్ యొక్క ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ రివ్యూని షేర్ చేసుకోవాలనుకుంటే అయితే డెఫినెట్లీ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. హైదరాబాద్లో ఎక్కడ కూడా నేనే మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ అనేది తీసుకుంటాను. పెట్రోల్ వేరియంట్లో నాకైతే మైలేజ్ వస్తుంది నిజంగా చెప్పాలంటే. ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాలంటే లాగింగ్ అయితే ఉంది డెఫినెట్లీ. అది ఎక్కువ మోడ్లో మీరు డ్రైవ్ చేసిన సిటీ మోడ్లోకి వెళ్ళినా కానీ ఆ లాగింగ్ అనేది అయితే గేర్ వైజ్ షిఫ్టింగ్లో కానీ ఈవెన్ ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో ఇప్పుడు మనం ట్రావెల్ చేసాం కదా, యూ కెన్ అబ్జర్వ్ దట్ లాగింగ్. మన జస్ట్ ఒక స్లోప్ ఒక జస్ట్ హిల్ కూడా కాదు, సెకండ్ అది లాగింగ్, అది టూ మచ్ లాగింగ్. అది వైబ్రేషన్స్ ఏమన్నా అబ్జర్వ్ చేశారా? వైబ్రేషన్ ఆబ్వియస్లీ 3 cylinder ఉంటుంది అది. ఓకే. పెట్రోల్ మీకు మైలేజ్ ఇస్తుంది అన్నారు, ఎంత ఇస్తుంది? అరౌండ్ 18 kmpl. చెప్తే నవ్వుకుంటారు అందరు కామెంట్ బాక్స్లో. 18 వస్తుంది నాకు. సిటీలో అన్నది? సిటీలో 14-15 అండి. నా బండి నాకు బాగా ఇచ్చింది. మరి మిగతా వేరియంట్స్ గురించి నాకు తెలియదు. నాది 18 ఇచ్చింది. నేను కావాలంటే నా దగ్గర స్క్రీన్ షాట్ తీసుకున్నాను, జనాలు నమ్మట్లేదండి. సో గేర్స్లో రివర్స్ గేర్ ఇష్యూ ఉందా? ఉందండి డెఫినెట్లీ. ఇప్పుడు ఇది ఉంది కదా, కావాలంటే ఒకసారి నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు. స్టక్ అవుతుంది జస్ట్. ఇప్పుడు ఇది స్టాండింగ్ ఇలా ఉంది కదా, ఇలా పెట్టాం కదా, వెనక్కి ఇప్పుడు మనం గేర్ వేసామంటే సౌండ్ వస్తుంది. ఓకే. మన సర్వీస్ సెంటర్లో నా ఫస్ట్ సర్వీస్ అయిపోయింది, నేను చూపించాను వాళ్ళకి. అది సౌండ్ వస్తుంది, కొంచెం ఏదో ఒకటి చూడండి అంటే ఒక వింత ఆన్సర్ ఇచ్చాడు ఆయన. జస్ట్ అది ఎవ్రీ టైం మనం పొద్దున్నే లేచి ఏదైతే ఇప్పుడు అదొకటి ఉంటుంది కదా, సెల్ఫ్ మోటర్ స్కూటీస్కి కిక్ రాడ్ కొట్టుకోవాలి, సెల్ఫ్ ఆన్ చేసేటప్పుడు అని తమ్ము రూల్ పెట్టుకుని ఉంటాం కదా మనం. సేమ్ అలాగే న్యూట్రల్ పొద్దున్నే తీసేటప్పుడు అంటే న్యూట్రల్ వేసుకోవాలి, తర్వాత రివర్స్ గేర్ వేసుకోవాలి అన్నాడు. సో నవ్వుకున్నాను కాసేపు, తర్వాత వదిలేసాను. క్లచ్ ప్లే అనేది కొంతమందికి ఆడుగా వస్తుంది, కొంతమందికి పర్లేదు అంటారు. మీకు ఎలా అనిపిస్తుంది?
నా వరకైతే స్మూత్గానే ఉంది. నా వరకైతే వెరీ స్మూత్. తీసుకున్నప్పుడు కొంచెం హార్డ్గా ఉంది అనిపించింది, ఓకే ఎందుకంటే నాకు యాక్చువల్లీ ఈ ఎస్యూవీ మీద అంత గ్రిప్ లేదు. ఓకే ఎందుకంటే ఈ పెద్ద కార్ ఏదైతే ఏదైతే 4 మీటర్లో అంతకుముందు నేను వాడింది షెవర్లెట్ బీట్. ఓకే అది జమ్, అది నిజంగా చెప్పాలి నా వరకైతే జమ్ అది ఎక్స్ట్రీమ్. దాంతో నేను చాలా లాంగ్ పాండిచ్చేరి అని చెప్పి ఆల్మోస్ట్ చెన్నై క్రాస్ అయ్యి అటు వెళ్ళిపోయాను నేను. ఓకే సో నాకు అది బాగా అనిపించింది. నాకు ఆ మార్జిన్స్, ఆ క్లచ్ ప్లే, అది డీజిల్ వేరియంట్ యాక్చువల్. ఓకే నాకు ఇందులో కొంచెం అది స్టార్టింగ్లో అనిపించింది అలా. ఓకే దాని తర్వాత అది అలవాటు అయిపోయింది, నాకు స్మూత్గానే ఉంది. ఓకే సో గ్రౌండ్ క్లియరెన్స్, సస్పెన్షన్ గురించి నేను అడిగాను. అల్ట్రా స్మూత్ అది సస్పెన్షన్ కూడా నిజంగా. బ్రేకింగ్ విషయం మీకు ఏమైనా? బ్రేకింగ్ ఏదో పర్ఫెక్ట్ అండి. నేను చెప్తున్నాను, లాస్ట్ నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను మారేడుమిల్లి వెళ్ళాను లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్. ఓకే ట్రిప్కి వెళ్ళాను. ఒక అందరికి తెలిసే ఉంటుంది, హెయిర్ పిన్స్ అని హెయిర్ పిన్ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఆ బస్ వాడు హార్న్ ప్లే చేయలేదు. అఫ్ కోర్స్ నాది మిస్టేక్ ఉంది, నేను హార్న్ ప్లే చేయలేదు. నేను ఎక్కేటప్పుడు హార్న్ ప్లే చేయలేదు, అతను దిగేటప్పుడు హార్న్ ప్లే చేయలేదు. సో ఒకేసారి అతను పైకి వచ్చేసాడు. ఒక్కసారి బ్రేక్ నేను జస్ట్ అలా టచ్ చేశాను, ఆగిపోయింది అక్కడ జస్ట్. అది ఆ రోజు మాదా టాటా గుర్తొచ్చింది. ఆ ఒక్క విషయంలో ఐ డెఫినెట్లీ మెచ్చుకుంటాను నా కార్. థర్డ్ బేస్ మోడల్ అంటే ఎవరు కూడా నమ్మరు దీన్ని. మీకు సన్ రూఫ్ వచ్చింది. అవును, సన్ రూఫ్ ఇష్యూ చెప్పారు కదా, ఒకసారి లైవ్ లో చూపియండి. ఇది ఇందులో ఒక ఇష్యూ ఉంది యాక్చువల్లీ. దీనికి టూ టైప్స్ ఆఫ్ అది యాక్టివేషన్స్ ఉన్నాయి అనమాట. ఒకటి వాయిస్ అసిస్టెన్స్ ఉంది, అది వర్క్ అవుతుంది. అండ్ ఇది బటన్ కూడా ఉంది, బటన్ కూడా వర్క్ అవుతుంది. ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీన్ని తీసాం కదా, తీసినప్పుడు ప్రాబ్లం ఏం లేదు, ఈజీగా స్మూత్ గా ఓపెన్ అవుతుంది, స్మూత్ గానే ఉంది. బట్ క్లోజ్ చేసినప్పుడు బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది చూడండి. సర్వీస్ సెంటర్లో చెప్పాను అతనికి, ఇది ఇష్యూ వస్తుంది కొంచెం చూడండి అంటే, సార్ అది మేము లూబ్రికెంట్ పెట్టేస్తామండి ఇక్కడ సెట్ అయిపోతుంది, గ్రీజ్ లాగా పెడతామా. అది ఓకే అన్నారు. సరే నేను వెళ్ళాను, చూశాను, అప్పుడు బాగానే వచ్చింది. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను. ఆ రోజు మళ్ళీ ఈవినింగ్ మేము జస్ట్ రైడ్కి వెళ్ళాను, నైట్ రైడ్కి అని చెప్పి ఫ్యామిలీతో బయటకు వెళ్ళాను, మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఓకే, అంటే ఇష్యూ రబ్బర్ బీడింగ్ లో ఉందా లేకపోతే గ్రీజింగ్? నాకు తెలిసి బీడింగ్ లోనే ఉంది, అది బీడింగ్ ఇష్యూ. బట్ చేంజ్ చేయాల్సి వస్తుంది వారంటీలో వాళ్ళని, ఏదో గ్రీజ్ పెట్టి పంపించేసారు. అది డెఫినెట్లీ అది బీడింగ్, అది ఎందుకంటే అది లూబ్రికెంట్ ఇష్యూ కాదు. ఒకసారి లూబ్రికెంట్ పెడితే అది ఆల్మోస్ట్ అది స్మూత్ అన్న అవ్వాలి కదా. ఊరికే జస్ట్ వన్ టైం అది మార్నింగ్ వెళ్ళింది, ఈవినింగ్ మళ్ళీ సేమ్ సౌండ్ రిపీట్ అయితే అది ప్రాబ్లం, అది బీడింగ్ లోనే ఉంటుంది అది నాకు తెలిసినంత వరకు. సో స్క్రీన్లో ఏమైనా గ్లిచెస్ అబ్జర్వ్ చేసారా? గ్లిచెస్ ఇప్పటి వరకు పెద్దగా ఏమో నాకు అబ్జర్వ్ చేయలేదు, రాలేదు యాక్చువల్లీ నాకు. ఓకే, బట్ సమ్ టైమ్స్ ఇది ఆటోమేటికల్లీ డిస్కనెక్ట్ అయ్యింది 2 times. నేను అది అబ్జర్వ్ చేశాను ఇనీషియల్లీ. ఐ థాట్ లైక్ ఇనీషియల్లీ ఉంటుంది కదా అని చెప్పి, సర్వీస్కి ముందు, అది ఫస్ట్ సర్వీస్కి ముందు. అండ్ ఫస్ట్ సర్వీస్ తీసుకెళ్ళిన తర్వాత ఆఫ్ కోర్స్ అది సిస్టమ్ ఏదో అప్గ్రేడ్ చేస్తాం సార్ అన్నారు. అప్డేట్ చేసి ఇచ్చిన తర్వాత నాకు ఏమనిపించలేదు. సో ఈ వేరియంట్ తీసుకున్న తర్వాత అబ్బా ఈ ఫ్యూచర్ ఉంటే బాగుండేదని రిగ్రెట్గా ఫీల్ అయ్యారా? ఏదన్నా మిస్ అయినట్టు? రేర్ వైపర్స్ అండి మోస్ట్లీ. వర్షాకాలం మొన్న వెళ్ళాను కదా మారేడుమిల్లికి, అది చాలా ఇబ్బంది పడ్డాను బ్యాక్ సైడ్. ఎందుకంటే వైపింగ్ బ్యాక్ సైడ్ ఉంది, బ్యాక్ సైడ్ వైపర్ లేదు, డిఫాగర్ లేదు, ప్లస్ వైపర్ కూడా లేదు. అది మొత్తం హిల్ ఏరియా యాక్చువల్లీ. నేను ఫ్రంట్ విజిబిలిటీ తక్కువ ఉంది, భారీ వర్షం, చాలా భారీ వర్షం ఉంది ఆ సైడ్ ఆ రోజు మారేడుమిల్లి మొత్తం. వాళ్ళంటే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. భారీ వర్షము, విజిబిలిటీ లేదు. నేను 40-50లోనే ఉన్నాను. ఇవి కూడా ఆల్మోస్ట్ అవి ఫాగింగ్, ఇందులో నుంచి లేదు విజిబిలిటీ నాకు, ఎంత ట్రై చేసినా కానీ. సో నాకు అప్పుడు అనిపించింది డిఫాగర్ ఉంటే బెటర్ ఏమో, నాకు అట్లీస్ట్ నేను ఉంటుందేమో అనుకున్నాను. పైగా లోపల ఫ్యామిలీ ఉంది నాకు. సో నాకు 5 minutes వరకు మాత్రం అది కొంచెం చాలా ఇబ్బంది పడ్డాను, చాలా ఇబ్బంది పడ్డాను. వైపర్స్ ఎలా వర్క్ అయ్యాయి ఆ టైంలో, హైవే రేంజ్లో కానీ? సీరియస్లీ విజిబిలిటీ ఉంది నాకు గుడ్, బట్ మన స్పీడ్ని బట్టి ఉంటుంది అది యాక్చువల్లీ. సో నేను ఆల్మోస్ట్ ఒక 30-40లోనే ఉన్నాను, విజిబిలిటీ బాగుంది. పైగా భారీ వర్షం, అది క్లౌడ్ బస్టే నిజంగా చెప్పాలంటే. అండ్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది. నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నా. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్న వాళ్ళందరూ ఏసీ బాగుంది అన్నారు, మాన్యువల్ వాళ్ళకి ఏమన్నా ఏసీ కూలింగ్ కొంచెం ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఇప్పుడు సన్ కొంచెం, ఇప్పుడు సమ్మరే ఉంది కొంచెం, సమ్మర్లో కొంచెం టెంపరేచర్ మనకి 37-38 వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఫస్ట్లో కాదు, సెకండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు కొంచెం నాయిస్ కూడా వస్తుంది. ఓకే, అవును, ఇది ఏసీ నాయిస్ వస్తుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ కంటే ఇది మాన్యువల్ కొంచెం అది అబ్జర్వేషన్. అచ్చా, ఇంకోటి స్పీకర్స్ ఎన్ని ఇచ్చారు మీకైతే? 4 speakers అండి, 2 tweeters.
20 మీటర్స్. క్వాలిటీ వైజ్ అయితే అది ఎక్సలెంట్ అండి. అది నేను చెప్పాల్సిన హైలో కూడా విన్నాను, నేను లోలో కూడా విన్నాను. నా వరకు అయితే ఇది ఎక్సలెంట్ సిస్టమ్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో ఇంకా టాటా వాళ్ళ నుంచి ఏమైనా బెటర్ చేసుకోవడం లేదంటే ఇష్యూస్ ఏమన్నా అబ్జర్వేషన్? ఇప్పుడు అందరు చెప్తున్నట్టు సర్వీస్ కాకుండా సమ్హౌ ఈ ఆటోమేటిక్ మోడల్స్కి ఈ మాన్యువల్స్కి కొంచెం ఆ డిఫరెన్షియేషన్ ఉంది కదా, డిఫరెన్షియేషన్ అది వాళ్ళు తీసేస్తే బాగుంటుంది. మీకు కూడా సేమ్ వేరియంట్ లో ఆటోమేటిక్ లో వచ్చే ఫీచర్స్ మాన్యువల్ మిస్ అయినాయి. సేమ్ మిస్ అయినాయి కదా. ఏమేమి మిస్? ఇప్పుడు క్రియేటివ్, దీని తర్వాత క్రియేటివ్ వస్తుంది. క్రియేటివ్ కి దీనికి పెద్ద తేడా ఏం లేదు. అవును, రేర్ వైపర్స్ వస్తాయి, అవును, 2 స్పీకర్స్ అడిషనల్ గా 6 స్పీకర్స్ వస్తాయి. ఓకే, ఆటోమేటిక్ టెంపరేచర్ అది క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. ఓకే, ఏముంది, ఏం లేదు అందులో. మీకు ఆటోమేటిక్ ఉంది మళ్ళీ, బట్ దానికి వాళ్ళు 14.5 lakhs ఛార్జ్ చేస్తున్నారు. సో అదే డిఫరెన్సియేషన్ అని తీసేయాలి, తీసేస్తే బెటర్. ఆటోమేటిక్ మాన్యువల్ కి వేరియంట్ సేమ్ ఉన్నప్పటికీ అదే ఇష్యూ అందరు కూడా. సో ఆఫ్టర్ సేల్ సర్వీస్ లో మాత్రం మీకు సన్ రూఫ్ ఒకటే వాళ్ళ ట్రబుల్, అంతే. సన్ రూఫ్ అదొకటే వాళ్ళది, మిగతా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. జాస్పర్ నుంచి చేస్తున్నారు సర్వీస్? జాస్పర్ కాదండి, సర్వీస్ అత్తాపూర్ మ్యాక్సిమస్ ప్రైమ్ అనుకుంటా. ఓకే, మ్యాక్సిమస్ ప్రైమ్ పర్చేస్డ్ జాస్పర్ గుంటూరులో తీసుకో. ఓకే, సో ఓకే, ప్రోస్ అండ్ కాన్స్ లో చెప్పాలి అంటే ఈ కార్ సేఫ్టీ వైజ్ సూపర్ అండి. నేను చెప్తున్నాను, మిగతా వాళ్ళందరూ చెప్పినట్టే ఈ కార్ ఎందుకు రష్ పడుతుందో కూడా నేను చెప్తాను. యాక్చువల్లీ అది కూడా మాట్లాడుకుంటాను. సో ద ఫస్ట్ వన్ ఈజ్ బిల్డ్ క్వాలిటీ అండి. ఓకే, హై స్ట్రెంత్ HS X1 ప్లాట్ఫామ్ ఇది. మిగతా ఏవి తీసుకున్నా కానీ మీరు K1 ఉంటాయి, K2 ప్లాట్ఫామ్స్. మోస్ట్లీ పీపుల్ డోంట్ నో అబౌట్ బాడీ స్ట్రక్చర్. ఈ ఛానల్ ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నాను నేను. ఇది X1 ప్లాట్ఫామ్, హై స్ట్రెంత్ అనమాట, హై స్టీల్ స్ట్రెంత్. అది ఏదైతే ఉందో ఇది కేజ్, స్టీల్ కేజ్. యాక్చువల్లీ తుప్పు పడకండి, ఇంకేం పడుతుంది అంటే నేను ఏదో ఆడియన్స్ ని కన్విన్స్ చేయమని ఏదో నేను బిగ్గెస్ట్ టాటా ఫ్యాన్ అని చెప్పాను. రస్ట్ ఇష్యూస్ అనేది ఒక ఇష్యూ లానే చూడొచ్చా? అది అది ప్రాసెస్ మేకింగ్ లో గాల్వనైజేషన్ అని చెప్పి ఉంటది కదా, అందులోనే అది వాళ్ళు రెక్టిఫై చేయాలి. యాక్చువల్లీ యాంటీ కోటింగ్ అనేది ఉండాలి అందులో. బట్ సమ్హౌ అది వీళ్ళు అది ప్రాసెస్ కరెక్ట్ గా లేదా అనేది ఐఎమ్ నాట్ షూర్. బట్ ఉంది, రస్ట్ అనేది ఇష్యూనే. అది మీకు ఎక్కడన్నా అబ్జర్వ్ చేశారా మీ కార్లో? నో, యాక్చువల్లీ నో. అందరు చెప్తున్నట్టు నేను కూడా చూడాలనిపించింది. లేదు సమ్మో, నేను కూడా చూడాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏమైనా కెమెరా పెట్టి చూపిస్తే నాకు కూడా ఏమైనా చూడాలని ఉంది. సేమ్ ప్లేస్ లో మనం నిన్న డార్క్ ఎడిషన్ ఒకటి అదన్నారు. చూద్దాం, అదే నాకు కూడా ఇప్పుడు దాకా నేను చూడలేదు. రెండు చెక్ చేద్దాం, ఒకటి రస్ట్, ఇంకోటి బోనెట్ క్వాలిటీ ఆ కార్ లోనే ఉందా లేదా అని చూద్దాం. క్వాలిటీ కదా. నో, అవును, ఈ బాగుంది. ఈవెన్ ఇది ఇలా, ఇది ఏదైతే తమ్ము ఉంది కదా ఇక్కడ, ఈ సారీ తమ్ము కాదు, ఇదేదో ఆమ. ఇప్పుడు నేను లాక్ తీసాను కాబట్టి ఇది కిందకి వెళ్ళింది. లాక్ తీసాను కాబట్టి కిందకి వెళ్ళింది. అదర్వైజ్ వెళ్ళదు, ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. అదర్వైజ్ వెళ్ళదు అది. సో ఆ ఒక్క కార్ లోనే డార్క్ ఎడిషన్ లో ఆ పీస్ అనేది డిఫెక్ట్ వచ్చింది, బోనెట్. మేబీ అది ఆ కార్ వరకు ఇష్యూ ఉండొచ్చు. బట్ సమ్హౌ అయిపోయింది. చలో నెక్స్ట్ రస్ట్ ఎక్కడన్నా సేమ్ ప్లేస్ లో ఉందేమో చూద్దాం. సేమ్ ప్లేస్, రస్ట్ సేమ్. సో ఇది ఈవెన్చువల్లీ ఫర్దర్ వాటర్ వాష్ అవన్నీ చేస్తుంటే ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అదొకటి. అండ్ మోర్ ఓవర్ నేను యాంటీ రస్ట్ కోటింగ్ కూడా చేయించాను లాస్ట్ సర్వీస్ లో. అండ్ మిగతా ఇక్కడ కూడా లేదు. అది యాక్చువల్లీ వాళ్ళ ఫిట్టింగ్ ఇష్యూ అనుకుంటా, అది నాట్ ఏ రస్ట్. అది ఏదైతే దానికి గ్యాస్ కట్ సంథింగ్ ఉంటుంది కదా, అది ఫిట్టింగ్ వాళ్ళు సరిగా చేయలేదు అది. సో దాని ఇష్యూ అది. ప్యానల్ గ్యాప్స్ అయితే ఉంటాయి, ప్యానల్ గ్యాప్స్ ఉండాలి కూడా, ఉండాలి. టాటా అది కామన్ అది. సో అంతే. ఇంకా టాటా వాళ్ళ నుంచి బెటర్ చేసుకోవడం అంటే మీరు అన్నట్టుగా వేరియంట్, అదే ఫ్యూచర్స్ మోడల్ టు మోడల్ ఏదైతే వేరియేషన్స్ ఉన్నాయో డిఫరెన్షియేషన్, అది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఆ లోపల ఫీచర్స్ కి, ఆ పెట్టిన ప్రైజింగ్ కి ఇట్స్ నాట్ వర్తబుల్ అనమాట. రెస్ట్ ఆల్ మీరు సాటిస్ఫైడ్ ఈ ప్రైస్ లో? ఒక జిఎస్టీ విషయంలో తప్పితే, ఒక జిఎస్టీ విషయంలో తప్ప ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ గవర్నమెంట్ నుంచి ప్రాబ్లం కాబట్టి మనకి ఆఫ్ కోర్స్. ఓకే, సో ఇది రివ్యూ చూశారు కదా. సో సెకండ్, థర్డ్ బేస్ మోడల్ నుంచి చాలా వాల్యూ. సన్ రూఫ్ కావాలంటే వచ్చేస్తుంది, టచ్ స్క్రీన్ వస్తుంది, కనెక్టెడ్ ఫీచర్స్, పెట్రోల్ ఇంజన్, సేఫ్టీ, కంఫర్ట్ అన్నీ ఉన్నాయి. ఆల్వేస్ కావాలంటే ఫర్దర్లీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీకు లుక్ వైజ్ కావాలంటే ఇంకా చూడండి, ఎక్కడి నుంచి కూడా. అండ్ వన్ మోర్ థింగ్, ఐ డోంట్ వాంట్ టు ఇంటరప్ట్ యాక్చువల్లీ. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు జస్ట్ గివ్ ఎన్ ఓవర్ వ్యూ, ఫైనల్ వర్డిక్ట్ యాక్చువల్లీ. కార్ ఈజ్ వర్త్ ఇట్ యాక్చువల్లీ. నేను టాటాకి ఫ్యాన్ అని చెప్పట్లేదు. అండ్ ఆల్సో నా ఫస్ట్ కార్ చెవర్లెట్. నేను చెవర్లెట్కి బిగ్గెస్ట్ ఫ్యాన్, కంపెనీకి బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను.
ఆ ఇంజిన్స్ కూడా బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను. దాని తర్వాత వస్తే యాక్చువల్లీ నేను మహీంద్రా తీసుకోవాలని నా ఒపీనియన్. సమ్హో కన్విన్స్ అయ్యి ఇంకా టాటాకి వెళ్ళాను. కరోజన్కి ఓకే అగ్రేడ్, అండ్ గ్యాప్స్కి కూడా అగ్రీ, సర్వీస్కి కూడా కావాలని తెలిసి అంతమంది చెప్తున్నా నేను వెళ్ళాను టాటాకి. బట్ ఇది నాకు తెలిసింది, దాని వాల్యూ రీసెంట్గానే తెలిసింది. సో అంటే ఏదో అయ్యిందని కాదు, ఆ బ్రేకింగ్ విషయంలో కానీ ఆ ఇంజన్ అండ్ ఆ సేఫ్టీ విషయంలో నాకు జస్ట్ ఒక పాపప్ లాగా హెడ్సప్ లాగా వచ్చిందనమాట. సో ఐ డెఫినెట్లీ థర్డ్ బేస్ నుంచి డిఆర్ఎల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎస్ చాలా వాల్యూ, అందులోనే ఇండికేటర్స్ ఉంటాయి. హెడ్లైట్స్ త్రో ఇది డ్రాబ్యాక్ అండి. యాక్చువల్లీ ఇది నేను చెప్పాలి, మర్చిపోయాను అనుకున్నాను. బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇది. మేబీ వాళ్ళు ఫాగ్ లైట్స్ కూడా ఇచ్చుంటే బెటర్ ఏమో ఆ రోజు అనిపించింది నాకు. రైనీ సీజన్ ఫుల్, నాకు చాలా ఇబ్బంది పడ్డాను నేను. విజిబిలిటీ ఒకటైతే, త్రో ఏదైతే ఉందో లైట్ త్రో, ఇది ఆపోజిట్ పక్క డైరెక్షన్లో నుంచి వచ్చే పర్సన్ ఏదైతే ఉందో పక్క లైన్లో నుంచి అతన్ని త్రో పడుతుందే తప్ప నాకు మంది విజిబిలిటీ నాకు కనిపించట్లేదు. ఇది చాలా, ఇది ఎంత హైలో కొట్టినా లోలో కొట్టినా కానీ ఇది నాట్ వర్త్ అండి. ఈ వెహికల్ కి నాట్ వర్త్ యాక్చువల్లీ. ప్రొజెక్టర్ ఇచ్చిన ఎలోజిన్ ఇచ్చినా ఇంకా బాగుంది యాక్చువల్లీ. సమ్హో అది ఇంకో కొంచెం దూరం పడుతుందిలే అనుకోవచ్చు. ఇది చాలా ఇబ్బంది పడ్డాను. లుక్ వైస్ తప్పితే ఇంకా లేదు, ఇది వేస్ట్, ఇది వేస్ట్. బట్ మనకి ఆప్షన్ లేదు కాబట్టి బయట చేయించుకోలేం కాబట్టి ఇప్పుడు. సో దీనికి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయో లేవో కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే. వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చినారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు బయట ఏమైనా నేను చేయించుకున్నానంటే మళ్ళీ ఇన్సూరెన్స్ ఇష్యూ అంట, వైరింగ్ ఇష్యూ, వారంటీ ఇష్యూ, అన్నిటికీ ఇష్యూ. ఇది మరి వాళ్ళు ఏమైనా చేస్తే బాగుంటుంది దీని గురించి అని చెప్పి జస్ట్ రిక్వెస్ట్. ఓకే, ఇదైతే ఇబ్బంది, చాలా ఇబ్బంది. సో ఇది రివ్యూ ఓవరాల్గా మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసుకుని అక్కడ మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోవాలి.